ఒక పెద్ద పచ్చని చెట్టుమీద గాలి తాకితే మెల్లగా ఊగే కొమ్మల మధ్య ఒక చిన్న గూడు. ఆ గూడులో జీవించేది ఒక కాకి అత్త సావిత్రి. ఆమెకి ఒకే ఒక కొడుకు మధుకాకి. సావిత్రి చాలా కష్టపడి మధును పెంచింది. తండ్రి చిన్నప్పుడే లేకపోవడంతో అమ్మే అతనికి ప్రపంచం. మధు కూడా అదేవిధంగా అమ్మని గౌరవిస్తాడు, మాట తప్పడు, చాలా సాఫ్ట్ నేచర్. ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి వచ్చింది ఒక పర్పుల్ పిచుక, విహా. ఆమె అందం చూస్తే చుట్టూ ఉన్న పక్షులు కూడా ఒకసారి చూస్తే మళ్ళీ చూస్తాయి. కాని ఆమె మనసులో చిన్న చిన్న అనుమానాలు. ఎవరైనా మాట్లాడితే వెంటనే అర్థం చేసుకోకుండా ఫీలవుతుంది. మధు ఆమెని చూసి ప్రేమలో పడిపోయాడు. కొన్ని రోజులలో వాళ్లు పెళ్లి చేసుకున్నారు. మొదటి రోజులు స్వర్గంలాంటి జీవితం. విహా మొదట్లో చాలా క్యూట్గా ఉండేది. అత్తకి అమ్మ అని పిలుస్తుంది. మధుకు ప్రేమగా ఆహారం తెస్తుంది. గూడు అందంగా అలంకరిస్తుంది. సావిత్రి కూడా సంతోషంగా నా కొడుక్కి మంచి భార్య వచ్చింది అని ఆనందపడింది. మధు జీవితంలో మొదటిసారి ఇదే పూర్తి ఆనందం అనిపించింది. మార్పు మొదలైన రోజు ఒక చిన్న విషయం. ఒకరోజు సావిత్రి అన్నది, విహా, ఈ గూడు కొంచెం సర్దితే బాగుంటుందమ్మా. సాధారణ మాటే. కాని విహాన్ మనసులో, నన్ను పనిమనిషిలా చూస్తుంది, నేను చేసిన పనులు కనిపించవా? ఆ రోజునుంచి ఆమె మనసులో ఒక చిన్న గాయం పడింది. రోజురోజుకీ పెద్ద పగుళ్ళు. అత్త ఏదైనా చెప్తే విహా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. విహా మాట్లాడితే అత్త బాధపడుతుంది. అమ్మా, మీరలా అనకండి విహాన్, నువ్వు కూడా అర్థం చేసుకో. కాని ఎవరికీ పూర్తిగా సంతృప్తి లేదు. మధు మాటలకి బలం లేదు. రాత్రి అందరూ నిద్రపోతే మధు ఒక్కడే కూర్చొని ఆలోచిస్తాడు. నేను ఎవర్ని బాధపెట్టాలి? అమ్మా లేక నా భార్య? అతని గుండె లోపల ప్రేమ, బాధ, అయోమయం, మెల్లగా ఒక లోపలి తుఫాను. రోజులు గడిచే కొద్దీ ఆ చిన్న గొడవలు ఇప్పుడు పెద్దవిగా మారాయి. గూడులో ఉద్రిక్తత. ఒక ఉదయం విహా కోపంగా, మీరెప్పుడు నన్నే తప్పుపడతారు. నేను నీకు చెడు అనుకోనమ్మా. అయితే ఎందుకు ప్రతి విషయం మీద మాట్లాడుతున్నారు? చాలు, ఇద్దరూ ఆపండి. కాని ఎవరూ వినలేదు. మధు బయటకెళ్ళి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. అతని కళ్లలో నీళ్లు. నేను మంచి కొడుకా లేక మంచి భర్తనా? రెండూ కాలేకపోతున్నానా? అతని మనసులో గిల్ట్ పెరిగింది. మధు ఒక్కొక్కరితో మాట్లాడాడు. మీరు కొంచెం సర్దుకోండమ్మా, నువ్వు కూడా అర్థం చేసుకో. కాని ఇద్దరూ తమవైపు మాత్రమే చూస్తున్నారు. ఎవ్వరూ మారడంలేదు. ఒకరోజు విహా చాలా కోపంతో, మీ వల్లే మా జీవితం ఇలా అయింది. నేను ఇంతవరకు నీకు చెడు చేశానా అమ్మా? మీరుండకపోతే మేము హ్యాపీగా ఉండేవాళ్లం. అది విన్న మధు గుండె పగిలినట్టయింది. ఆ రాత్రి మధు నిద్రపోలేదు. చివరికొక నిర్ణయం తీసుకున్నాడు. నేను లేనప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ఎవరికీ చెప్పకుండా గూడు వదిలి వెళ్ళిపోయాడు. ఉదయం సావిత్రి, మధు ఎక్కడ? అతను బయటికి వెళ్ళవుటాడు. కాని రోజంతా అతను రాలేదు. అప్పుడు భయం మొదలైంది. బాధ పెరిగింది. మధు లేకుండా గూడు చాలా నిశ్శబ్దంగా ఉంది. సావిత్రి కూర్చొని, నా కొడుకు ఎక్కడున్నాడో? విహా కూడా నిశ్శబ్దంగా. మొదటిసారి ఆమె ఆలోచించింది. నేనెక్కువ రియాక్ట్ అయ్యానా? అత్త నిజంగా చెడనుకోలేదేమో. విహా నెమ్మదిగా అత్త దగ్గరికి వచ్చింది. అమ్మా, నేను తప్పు చేశాను. నేను కూడా ఎక్కువ మాట్లాడానమ్మా. ఇద్దరూ మొదటిసారి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి చెట్టు నుంచి చెట్టు, ఆకాశం నుంచి గాలి దారి వరకు మధును వెతికారు. చివరికి ఒక నిశ్శబ్దమైన చెట్టు కింద మధు ఒంటరిగా కూర్చున్నాడు. విహా పరిగెత్తి, మధూ, ఏం చేస్తున్నావిక్కడ? మధు ఆశ్చర్యంగా చూసేడు. నువ్వు లేకపోతే మాకు జీవితం లేదురా. నువ్వే మా మధ్య బంధం. నేనెవ్వర్నీ బాధ పెట్టాలని అనుకోలేదు, కాని ఇద్దరినీ సంతోషపెట్టలేకపోయాను. ఆ రోజు తర్వాత సావిత్రి మాటలలో జాగ్రత్త, విహా మనసులో అర్థం, మధు హృదయంలో శాంతి.
మళ్ళీ ఆ గూడు నవ్వులతో నిండిపోయింది. నీతి: కుటుంబంలో గొడవలు సహజం, కాని మధ్యలో ఉన్న వ్యక్తి బాధ ఎక్కువ. ప్రేమ ప్లస్ అర్థం చేసుకోవడం ఈక్వల్ టు శాంతి.